మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కీర్తనల గ్రంథం 46వ కీర్తన 10వ చరణం. ఊరుకుండుడి, నేనే దేవుడినని తెలుసుకునడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. చదివినటువంటి వాక్య భాగంలో మనం ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని గమనిస్తాం. ఊరుకుండుడి, నేనే దేవుడినని తెలుసుకునుడి. ప్రభువు నేటి దినాన్ని సెలవిస్తున్నటువంటి ఒక అమూల్యమైనటువంటి వాక్యదనగా, మీరు నేనే దేవుడినని తెలుసుకునుడి. ఇది ఏ విధంగా మీరు తెలుసుకునగలరు? మీ జ్ఞానము చేత, మీ బుద్ధి చేత, మీ తెలివి చేత, మీ బలము చేత, మీ బలగము చేత, మీ అంచనాల చేత, మీ యొక్క అనుభవ జ్ఞానము చేత ఆకాశమునకెక్కి భూమి అంతరంగమునకు చొచ్చి ప్రకృతి యొక్క క్రియలను శోధించి గాలిని చేతపట్టి అగ్ని యొక్క బలమును ఎంచి నీటి యొక్క బరువును తూచి మీరు గ్రహించలేరు. దీనికి మించిన ఏ పని చేసినా కూడా మీరు దానిని గ్రహించలేరు. కాబట్టి నేను దేవుడినని తెలుసుకోవడానికి మీరు ఏమి చేసినా ఆ యొక్క సమాధానాన్ని మీరు పొందుకొనలేరు. మీరు ఆకాశమును చూడుడి, దానిని విశాలపరిచిన వాడను నేనే. నా బలము చేత ఈ భూమికి పునాది వేసిన వాడను నేనే. ఈ ఆకాశం యొక్క పరిధి తెరచాప వలె విస్తరింపచేసింది నా జ్ఞానమే. నా ప్రజ్ఞ చేత ఈ భూమిని స్థాపించాను. ఆయన యొక్క జ్ఞానము, ఆయన యొక్క బలము, ఆయన యొక్క ప్రజ్ఞ మనం అనుభవిస్తున్నటువంటి యొక్క భూలోక జీవితం. ఆయన యొక్క అపరిమితమైనటువంటి శక్తికి మించినటువంటి, జ్ఞానానికి మించినటువంటి దైవత్వమును గుర్తించాలి అని అనుకున్నప్పుడు మనము ఏమి చేసినా ఆ విషయాన్ని గ్రహించలేము అని ప్రభు తేటగా తెలియచేస్తూ, కాబట్టి మీరు ఊరకనే నిలిచి ఉండండి. మీరు ఏ ప్రయత్నము చేయనవసరం లేదు. మీరు ఏ యొక్క పురావస్తు శాస్త్రములను అన్వయించవసరం లేదు, గ్రహింపనవసరం లేదు. చరిత్ర పుటములలో ఉన్నటువంటి సంగతులను శోధింపవలసిన అవసరము లేదు. భవిష్యత్ జ్ఞానమును గ్రహింపవలసినటువంటి అక్కర అసలే లేదు. కేవలం మీరు ఊరకనే ఉండండి. ప్రభు యొక్క శక్తి సంపన్నతలను, ఆయన బల శౌర్యములను గ్రహించుట ఎవరి తరము? మోషే ఒకరోజు అడుగుతారు, ప్రభువా, నేను నిన్ను ఒకసారి ముఖాముఖిగా చూచినట్లుగా దర్శనమేవా అని అడిగాడు. ప్రభు అన్నారు, నన్ను చూచిన ఏ నరుడు కూడా బ్రతికి ఉండుట అసంభవం. కాబట్టి నేను నడిచిపోచుండగా కొండ పేటలలో నుండి, బండ సందులలో నుండి నన్ను నువ్వు నా వెనుక పార్శ్వమును చూడగ్రహించవచ్చు అని మోషేతో సెలవిచ్చారు. దాని అర్థం, ప్రభు యొక్క సంపూర్ణతను, ప్రభు యొక్క ముఖ కాంతిని, ఆయన యొక్క దైవత్వమును, ఆయన యొక్క గుణలక్షణములను, ఆయన యొక్క అసాధారణమైనటువంటి శక్తి సంపన్నతలను చూడాలి, గ్రహించాలి, తెలుసుకోవాలి అని అనినప్పుడు అది మన వల్ల కాదు. అది మన చేత కాని పని, అది మన బుద్ధికి మించినటువంటి పని అని మనం గుర్తించి ఊరకనే నిలిచి ఉండాలని ప్రభు సెలవిస్తున్నారు. మనం ఊరకనే ఆయనను నమ్ముకున్నట వలన మనకి ఎన్నో లాభములు చేకూరుతాయి. వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, ఎవరైతే యేసే క్రీస్తుని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తారో వారు నీతిమంతులుగా ఎంచబడతారు. వారు రక్షణను పొందుకున్న వారుగా, ఆయన రాజ్యానికి వారసులవుటకు యోగ్యత కలిగిన వారుగా ఉంటారని వాక్యం తేటగా సెలవిస్తున్నది. కనుక నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఊరకనే ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. ఒకనొక సందర్భంలో ఇజ్రాయేలీలు పాలుతేనెను ప్రవహించు కానాను దేశానికి ప్రయాణమైపోతూ ఉన్నారు. వారు ప్రయాణం చేసిన కొద్ది సమయంలోనే వారికి ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. వారు ఎంతో భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే ఎదురు ఎర్ర సముద్రం ఉన్నది, వెనుక శత్రువైనటువంటి ఫరో తరుముతూ ఉన్నాడు. కుడి ఎడమలకు ఎత్తైన కొండలు అడ్డు వచ్చి వారు మూయబడినట్లుగా, బంధించబడినట్లుగా దుఃఖ సాగరంలో వారు మిగిలిపోయారు. ఆ సందర్భంలో ప్రభు వారితో సెలవిచ్చినటువంటి మాట, మీరు ఊరకనే ఉండండి, మీరు మౌనంగా ఉండండి, మీరు నేను చేయబోయేటువంటి కార్యమును చూచి ఆశ్చర్యపోతారని. వారి ఎదుట అడ్డుగా ఉన్నటువంటి ఆ ఎర్ర సముద్రంను 2 పాయలుగా చేసి వారికి రహదారిని నియమించాడు ప్రభు. వారు ఊరకనే ఉన్నారు. వారు ఊరకనే దేవుని కార్యమును, అద్భుతమును, ఆశీర్వాదమును అనుభవించారు. అయితే ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి వాక్యం ఏదనగా, మాట ఏదనగా, ఊరకుండుట అనగా
ఏమై ఉన్నది? ఊరకుండుట అనగా మనం మౌనముగా ఉండుట. ఇది మనందరికీ తెలిసినటువంటి అర్థమే. కానీ వాక్య భావం ఏమై ఉన్నది అనగా, ఊరకుండుట మౌనముగా ఉండుట అనగా విశ్వాసముతో నిలిచి ఉండుట, నమ్మకముతో ఉండుట అనేటువంటి భావం మనకు స్పష్టమవుతుంది. ఆయన ఎప్పుడు మీరు మౌనంగా ఉండండి, మీరు ఊరకునే ఉండండి అని అన్నప్పుడు మనం గుర్తించవలసినటువంటి మాట, మనం విశ్వాసంతో నిలిచి ఉండాలి, నిరీక్షణతో నిలిచి ఉండాలి, విశ్వాసంతో నమ్మకముతో ఆయన మీద ఆశ పెట్టుకుని ఉండాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. అయితే ఊరకునుడి అనగా ఏ పని చేయక సోమరి వారి వలె నిర్లక్ష్య స్వభావముతో, బుద్ధిహీనతతోనూ అజ్ఞానముతోనూ కీడు సంభవిస్తుందని తెలిసినప్పటికీ మౌనంగా ఉండటతోనూ సాతాను యొక్క క్రియలకు అవకాశం ఇవ్వక, సాతాను యొక్క త్రోవలలో నడిచిపోక, సాతాను యొక్క బంధకములో చిక్కుకొనక మనము విశ్వాసముతో నమ్మకముతో ఆయన మీద ఆశ పెట్టుకుని ఉన్నట్లయితే నిశ్చయంగా ఆయన బలమైన భీకరమైనటువంటి కార్యములు చేయ శక్తివంతుడు. ఆయన సృష్టించిన సృష్టి అంతటిలో అతి శ్రేష్టమైనటువంటి భాగం ఏదైనా ఉన్నది అని అన్నట్లయితే అది నరుని యొక్క జీవము, నరుని యొక్క రూపము. ఇది ప్రభువు చేతితోనే, ప్రభువు జీవాత్మతోనే, జీవవాయువుతోనే చేయబడినది. కనుక మనము సృష్టి అంతటిలో శ్రేష్టమైన వారం. ఆయన అంటున్నారు, మీరు ఊరుకుండండి, నేను చేసిన అద్భుతమైనటువంటి సృష్టిని మీలో మీరు చూచుకునండి, నేనే దేవుడినని తెలుసుకునండి. అయితే యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనంలో మరొక విషయాన్ని మనం గమనిస్తాం. ప్రభువును ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరుకునుట వలన రక్షింపబడెదరు, మీరు ఊరుకుండి నమ్ముకునుట వలన మీకు బలము కలుగును. ఇక్కడ మనం చూస్తున్నాం, మనం ఆయన మీద విశ్వాసముతో, ఆయన మీద ఆశ పెట్టుకొని నమ్మిక కలిగి జీవిస్తున్నప్పుడు ఊరుకునుట వలన మనకు రక్షణ కలుగుతుంది. మరియు మనం ఊరుకునుట వలన మనకు బలము కలుగుతుంది. మనం రక్షించబడాలి అన్నా, ఈ లోకంలో బలము కలిగి జీవించాలి అన్నా, రక్షించబడిన వారి యొక్క శక్తివంతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని, బలమును ఈ లోకంలో చూపింపవలనని అనుకున్నా, మనం ఆయన నామమును బట్టి విశ్వాసంతో, నిరీక్షణతో, నమ్మికతో ఆయన మీద ఆశ పెట్టుకోవాలని ప్రభువు తేటగా సెలవిస్తున్నారు. కనుక నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఊరకుండి నమ్ముకునట వలన, మౌనంగా ఉండటం వలన మనము రక్షణ పొందుకుని పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడతాం. మరియు బలము పొందుకున్న వారంగా తీర్చిదిద్దబడతాం. ఈ బలము సాధారణమైనటువంటి బలము కాదు, కానీ భౌతికంగా ఈ లోక సంబంధమైనటువంటి బలము అని ఒక కోణం అయితే, అసలైనటువంటి భావం ఏదనగా పరిశుద్ధాత్మ యొక్క బలము. ఇది ఆత్మ సంబంధమైనటువంటి భావము. ఈ బలమును మనం పొందుకోదలిచినప్పుడు మనం ఆయన మీద విశ్వాసముతో, నమ్మికతో, నిరీక్షణతో ఉండవలసినదే తప్ప మరే ఇతరతర కార్యాల వలన, క్రియల వలన, ప్రయత్నాల వలన లభించదు, పొందుకోలేము అన్న సంగతి వాస్తవం. కనుక మనం ఆయన నామమును, ఆయన శక్తివంతమైనటువంటి ఆయన యొక్క పేరును, ఆయన చేసినటువంటి ఈ భూలోకంలో ఉన్నటువంటి భీకరమైనటువంటి కార్యములను చూచి ఆయనే దేవుడని తెలుసుకొని ఊరక ఉండటం వలన మనం రక్షణ పొందుకుంటాం, మరియు బలమును పొందుకుంటాం. ఈ లోకమును జీవించడానికి కావలసినటువంటి ఆశీర్వాదమును, దీవెనను పొందుకొనగలుగుతాం. దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడగలుగుతాం. కనుక మనకు కలిగినటువంటి ప్రతికూలమైనటువంటి, బాధాకరమైనటువంటి, విపరీతమైనటువంటి, అననుకూలమైనటువంటి పరిస్థితులను బట్టి దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, దేవుడు నా జీవితంలో ఎందుకు ఇలా కార్యాలు జరిగించగా ఆలస్యము చేస్తున్నాడు, దేవుని యొక్క శక్తి, బలము, పరాక్రమము కనుమరుగైపోయినదే అని అనుకొనక ఊరకుండి నమ్ముకుని ఆయన మీద ఆశ పెట్టుకున్నట్లయితే, ఆయనే దేవుడిని తెలుసుకుని ఆయన సత్య మార్గంలో మనం అడుగు వేసినట్లయితే, నిరీక్షణతో ముందుకు సాగినట్లయితే ఆయన ఆశ్చర్యమైనటువంటి, భీకరమైన, గంభీరమైనటువంటి కార్యములను అనుభవించగలుగుతాం. నా దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నిలకట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీకు ఒక చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి, కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువే, వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. ఊరకుండి నమ్ముకునటం వలన, మీ మీద విశ్వాసం ఉంచడం వలన రక్షణ పొందుకొని, బలమును పొందుకొని ఈ రాజ్యానికి వారసులవుతారని మీరు సెలవిచ్చారు. ఊరకుండి నీవే దేవుడు అని తెలుసుకోమని కూడా మీరు తెలియజేసిన విధానం బట్టి నీకు వందనాలు. వాక్యాన్ని ప్రతి వారిని విశ్వాసంలో బలపరచండి, వారి పట్ల నీ కార్యాలను నెరవేర్చి ఆశీర్వదించి దీవించి ఈ రాహుల రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.